హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ కోసం చాలామంది వెయిట్ చేసి ఉంటారు. అండ్ కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ అయింది కూడా మీరు సోషల్ మీడియాలో న్యూస్ అనేది వినే ఉంటారు. సో అప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడుగుతుండే ఏంటంటే, మరి ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి. సో కౌన్సిలింగ్ ఎప్పుడు జరగవచ్చు అనే ఒక చిన్న హింట్ ఇస్తూ ఎన్ఎంసి పబ్లిక్ నోటీస్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఆ నోటీస్ ఏంటనేది మీకు ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసే ప్రతి వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో ప్రతి దాన్ని కూడా చివరి దాకా చూసి కంటెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి. అక్కడ జాయిన్ అవ్వండి. ఏదైనా మీకు ఫాస్ట్ క్విక్ అప్డేట్ ఉంటే ప్రతిదానికి వీడియో చేయకుండా నేను మీకు పోస్ట్ చేస్తాను అక్కడ. అది మీకు కౌన్సిలింగ్లో ఎండ్ అయ్యేంత వరకు యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే 7893947228 నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ని మెంటర్షిప్ కోసం జాయిన్ అవ్వండి. మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా మీరు కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నేను హెల్ప్ చేస్తాను. సో మీరు అక్కడ మెసేజ్ చేస్తే మీకు ప్రైజెస్ చెప్తారు మెంటర్షిప్కి సంబంధించి. సో ఆ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ నెక్స్ట్ నుంచి నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ నాతో మాట్లాడచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ఎక్కడా కూడా మనకు అఫీషియల్గా 6th జూలై నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంది అనేది ఎక్కడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అది కన్ఫామ్ అనేది చేయలేదు. ఎన్టీఏ అనేది ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ అనేది చెప్పదు, ఓకేనా. ఎన్టీఏ కాకుండా మనకు ఎంసీసీ అనే సంస్థ ఉంటుంది, అది మాత్రమే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ కౌన్సిలింగ్ జరగాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ ఉండాలి అనేది మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. అండ్ ఒక 4 days బ్యాక్ కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. చాలా మంది చూసి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కానీ సో అవే పాయింట్స్ ఇప్పుడు ఇచ్చిన నోటీస్లో కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ హ్యాస్ నాట్ ఎట్ నోటిఫైడ్ ద నీట్ యూజీ అండ్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024. సో ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అనేది ఇప్పటివరకు నీట్ యూజీ అండ్ పీజీకి సంబంధించి ఎక్కడా కూడా కౌన్సిలింగ్ షెడ్యూల్ని రిలీజ్ చేయలేదు అని సో మనకు పబ్లిక్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి. సో ఒకసారి చదవడానికి ట్రై చేయండి. ద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అండర్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, డిజిహెచ్ఎస్ అని మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, అదే సంస్థ హ్యాస్ నాట్ ఎట్ నోటిఫైడ్ ద కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఆఫ్ నీట్ యూజీ అండ్ పీజీ కోర్సెస్ ఫర్ ద ఇయర్ 2024. ఇప్పటివరకు డిజిహెచ్ఎస్ కానీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కానీ ఇక్కడ మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. ద కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ నీట్ యూజీ పీజీ అనౌన్స్డ్ బై ఎంసీసీ ఆన్ ఇట్స్ వెబ్సైట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ సీట్ మ్యాట్రిక్స్ బై నేషనల్ మెడికల్ కమిషన్. నేను మీకు చెప్పాను చూసారా, న్యూ కాలేజీలకు కానీ అండ్ ఓల్డ్ కాలేజీలకు కానీ ఇప్పటివరకు ఎన్ఎంసీ పర్మిషన్ ఎక్కడా ఇవ్వలేదు. ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చి ఎంసీసీ గనక సీట్ మ్యాట్రిక్స్ రెడీ చేయడానికి డాటా ఇస్తేనే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని మీకు చెప్పాను, ఓకేనా. కమిటీ ఇన్ ద ఇయర్స్ 2021, 2022, 2023 ద కౌన్సిలింగ్ ఆఫ్ యూజీ సీట్స్ కమెన్స్డ్ ఆన్ 19/1/2022. సో 2021లో ఎప్పుడు స్టార్ట్ అయింది? 2022లో సో అక్టోబర్ 2020లో స్టార్ట్ అయింది. అదేవిధంగా 2023లో సో 20 జూలై 2023 స్టార్ట్ అయింది అని ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పేరాగ్రాఫ్ తో పాటు మనకు ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో ఈ పారాగ్రాఫ్ చదవడానికి ట్రై చేయండి. ఫర్ ద ఇయర్ 2024 ఎన్ఎంసీ has communicated its schedule for finalization of seat matrix for UG and PG seats in the last week of June, ఓకేనా. సో ఆల్రెడీ దీనికి సంబంధించి న్యూ కాలేజీలకు సంబంధించి కానీ యూజీ సీట్స్ పీజీ సీట్స్ కానీ సో అది ఎలా జూన్ లాస్ట్ వీక్లోనే డిసైడ్ అయింది. అది ఇండికేట్ ఎలా చేస్తుందంటే దట్ విల్ ఫైనలైజ్ ద యూజీ సీట్ మ్యాట్రిక్స్ బై థర్డ్ వీక్ ఆఫ్ జూలై, ఓకేనా. థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో అంటే జూలై థర్డ్ వీక్లోనే మనకు యూజీ సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ సీట్ మ్యాట్రిక్స్ ని ఎన్ఎంసీ ఫైనలైజ్ చేయబోతుంది, ఓకేనా. ఎన్ఎంసీ ఫైనలైజ్ చేయబోతుంది. అండ్ పీజీ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిడ్ ఆగస్ట్లో, ఓకేనా. మిడ్ ఆగస్ట్ అంటే సో ఆగస్ట్ మధ్యలో మనకు పీజీ వాళ్ళకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేది ఎన్ఎంసీ ప్రిపేర్ చేయబోతుంది, ఫైనలైజ్ చేయబోతుంది. సో ఎంసీసీ విల్ అకార్డింగ్లీ నోటిఫై ద కౌన్సిలింగ్ షెడ్యూల్, ఓకేనా. థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో ఎన్ఎంసీ ఏదైతే ఉందో సో యూజీ సీట్లకు సంబంధించి సో మనకు ఫైనలైజ్ చేస్తే సీట్ మ్యాట్రిక్స్ ని ఫైనలైజ్ చేస్తే దాని ప్రకారం ఎంసీసీ ఏదైతే ఉందో అది షెడ్యూల్ ని రిలీజ్ చేస్తారు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దేర్ఫోర్ ఇట్ క్లారిఫైడ్ దట్ ఎంసీసీ హ్యాస్ నాట్ ఎట్ నోటిఫైడ్ ద కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ద ఇయర్ 2024,
ఓకే, మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఎంసీసీ ఎక్కడా ఇవ్వలేదు, ఎంసీసీ ఎక్కడ ఇవ్వలేదు. ఎంసీసీ ఇవ్వాలంటే ఎన్ఎంసీ అనేది సీట్ ఫైనల్ చేయాలి. సో అదేవిధంగా కాలేజీలకి డాటా అనేది డిజిహెచ్ఎస్ స్టేట్స్ కి డిజిహెచ్ఎస్ అనేది డాటా ఇవ్వాలి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ జరిగితేనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని మీకు చాలా వీడియోస్ లో చెప్పాను. అదే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది చూడండి. ఇప్పటివరకు ఎన్ఎంసీ అనేది మనకు యూజీ సీట్లకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అనేది ఫైనలైజ్ చేయలేదు. ఆ సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారు? థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో ఫైనలైజ్ చేస్తారు. థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో ఫైనలైజ్ చేసి అప్పుడు ఎంసీసీకి ఈ యొక్క లిస్ట్ అనేది ఎప్పుడైతే ఎన్ఎంసీ ఇస్తుందో అప్పుడు మనకు ఎంసీసీ నుంచి షెడ్యూల్ వస్తుంది. ఓకేనా, ఒకవేళ థర్డ్ వీక్ లో గనక ఎన్ఎంసీ మీకు గనక అంటే ఎంసీసీ వాళ్ళకి గనక సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చేస్తే మనకు ఫోర్త్ వీక్ ఆఫ్ జూలైలో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే, ఓకేనా, ఎలాంటి కోర్ట్ కేసులు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మనకు ఫోర్త్ వీక్ ఆఫ్ జూలై ఏదైతే ఉందో ఫోర్త్ వీక్ ఆఫ్ జూలైలో మనకు కౌన్సిలింగ్ అనేది యూజీ వాళ్ళకి స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ అని ఉంది. ఒకవేళ ఇక్కడ థర్డ్ వీక్ ఆఫ్ జూలై ఏదైతే ఉందో మనకు కౌన్సిలింగ్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కోసం ఎన్ఎంసీ ఇంకా లేట్ చేసింది అనుకోండి, ఓకేనా, ఇంకా లేట్ చేస్తే మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు 2023లో ఎగ్జామ్ జరిగితేనే మనకు 20 జూలై 2023లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇంత ఫాస్ట్ ఏం స్టార్ట్ అవ్వదు. సో సేమ్ ఎక్స్పెక్ట్ చేసుకున్న అదే 20 జూలై 2024కి మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ కూడా ఏఐక్యూ స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఏఐక్యూ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు అన్న మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒకవేళ ఈ మధ్యలో థర్డ్ వీక్ ఆఫ్ జూలై లోపల మనకు డిజిహెచ్ఎస్, ఓకేనా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అన్ని స్టేట్లకు గనక డాటా అనేది ఇస్తే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మాత్రమే, జాగ్రత్తగా వినండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏఐక్యూ కన్నా ముందే స్టార్ట్ అవ్వచ్చు. ఓన్లీ రిజిస్ట్రేషన్. ఎందుకు రిజిస్ట్రేషన్ అంటే మనకు మన స్టేట్ గవర్నమెంట్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. అది ఆల్మోస్ట్ 2 వీక్స్ టైం పడుతుంది. ఒక 1 వీక్ రిజిస్ట్రేషన్కి ఇచ్చినా ఇంకొక 1 వీక్ అనేది వెరిఫికేషన్ ఉండాలి. కాబట్టి ఒకవేళ థర్డ్ వీక్ ఆఫ్ జూలై కన్నా ముందు డిజిహెచ్ఎస్ కనుక మనకు డేటా అనేది స్టేట్స్ గవర్నమెంట్స్కి ఇస్తే ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ స్టార్ట్ అవుతే ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆయన నాతో పర్సనల్గా మాట్లాడాలి, నా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కాకుండా ఛానల్లో ఏదైతే ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఒకటి గమనించండి, నేను చేసే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ గానే ఉంటుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసే విషయాలు కూడా ఆల్మోస్ట్ 90% రిలేటెడ్గా ఉంటాయి. అంతేగాని అవుతుందంట, అవ్వదంట, చేయదంట అనేది నేను ఎక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో ఈ కంటెంట్ కూడా నేను మీకు ఆల్రెడీ 4 days బ్యాక్ 1 week బ్యాకే చెప్పాను. ఈ కంటెంట్, ఓకేనా, సేమ్ కంటెంట్ ఏదైతుందో ఆ కంటెంట్ మీకు చెప్పాను. ఇలాంటి కంటెంట్ మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాము, యూజీ వాళ్ళకైనా పీజీ వాళ్ళకైనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.